సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగపస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రోదనదః కాలో యమः సోమో హ్యపాంపతిః పితరో వసవస్సాధ్యా యశ్వినో మరుతో మనః వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరः ఆదిత్య సవితా సూర్యఖగ పూషా గపస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతా దివాకరः హరిదశ్వ సహస్రాచి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోర్మదనశంభు త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భ శిశిరస్థాపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశనः వ్యోమనాదస్తమోపి రుగ్యజుస్సామపారగः ఘనవృష్టిరపామిత్రో వింధ్యవీధి ప్లవంగమः ఆతపీ మండలీ మృత్యుపింగళ సర్వతాపనः రవిర్విశ్వో మహాతేజ రక్తసర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనः తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశాదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వపక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతజ్ఞాఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వాహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదైవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గపస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితः ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేష రవిప్రభుః ఏన మాపస్సు కృత్రేషు కాంతారేషు భయేశ్చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదా జగామ చ యథాగతం ఏతశ్చుత్వా మహాతేజ నశోకో భో తథా ధారయామాస ప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రోక్షజప్త్వా తు పరమహర్షమోప్తవాన్ త్రిరాచమ్య శుచుర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా అవధీతస్య ధృతోऽభవత్ అత రవిరవదన్ నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రవృష్యమానः నిశ్చరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. ఫలశ్రుతి: ఈ ఆదిత్య హృదయాన్ని పెంచిన వారికి శత్రువులపైన విజయం కలుగును, యశస్సు పెరుగును, సూర్యుడి దివ్యగుణములు అలవరును, కీర్తి, ధనము, ధాన్యము, సంపూర్ణ ఆరోగ్యము సిద్ధిస్తాయి. స్నానానంతరం తర్వాత ఉదయం వేళ సూర్యుడు తూర్పున ఉదయించి పైకి వస్తున్న సమయాన సూర్యునికి ఎదురు నిలబడి లేదా కూర్చొని ఆదిత్య హృదయం చదివినా ఎక్కువ ఫలితం లభించగలదు.